హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. అలాగే బయటన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ అండి. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక 1 కప్పు వరకు పచ్చి బఠానీ తీసుకున్నానండి. దానిని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని, 1 ఇంచు అల్లం ముక్కని, 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కళాయిలో 1 స్పూను లేదా 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె వేడైనాక 1/2 స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్రని వేసేసి ఈ 2 చిట్టపెట్టలు అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ పేస్ట్ని అయితే తెచ్చి ఇందులో వేసేయండి. వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఈ ఆయిల్లో ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోండి. అలాగే ఈలోపు అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత సన్నగా కోసుకున్న కొత్తిమీర తరిగిన ఒక గుప్పెడు వేసుకొని దానిని కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇదే పేస్ట్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇంతవరకు మనం ఎక్కడ సాల్ట్ వేసుకోలేదు కదా. ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే ఇక్కడ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఈ కళాయికి అతుక్కోకుండా విడివిడిగా వచ్చేంత వరకు ఒక ముద్దలా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తేనే మనం చేసుకునే రెసిపీ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ వరకు బేసన్ అండి శనగపిండిని వేసుకోండి. శనగపిండిని వేసుకొని ఆ శనగపిండిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇందులోనే ఈ పేస్ట్తో పాటు ఫ్రై చేసుకోండి. మొత్తం ఇది అంతా ముద్దలా రెడీ అవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే కుక్ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు గోధుమ పిండి, 1/2 కప్పు వరకు మైదా పిండి కలిపి 1 కప్పు వరకు అయితే వేసుకున్నాను. అలాగే ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని కొంచెం నీళ్ళను వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే పిండిని అయితే కలుపుకోవాలి. రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉందండి. ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలుపుకొని చిన్న బాల్స్ లాగా అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా అయితే తీసుకొని పొడి పిండిని జల్లుకుంటూ చపాతీని రోల్ చేసుకోండి. మరీ మందంగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది, మందంగా ఉంటే పైన లేయర్ అనేది ఎక్కువైపోతుంది. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక షార్ప్గా ఉండేది తీసుకోండి. ఒక బౌల్ లాంటిదైనా క్యాప్ లాంటిదైనా తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకోండి. నేను కాస్త పెద్ద చపాతీ చేసుకున్నాను కాబట్టి ఎక్కువే వస్తాయండి. ఒకేసారి చాలా ఎక్కువగా వస్తాయి. లేదు అనుకుంటే చిన్న చపాతీలు చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా షార్ప్గా ఉన్నదాంతో చేసేసి ఈ విధంగా ఫస్ట్ అయితే చిన్న పూరీలు చిట్టి పూరీస్ ఉంటాయి కదండి. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకొని ఫస్ట్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఎక్సెస్ ఉన్న పిండిని అయితే తీసేయండి. తీసేసి మళ్ళీ ఇదే విధంగా రోల్ చేసుకొని ఈ విధంగానే రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక కాస్తంత నీళ్ళని తడి చేసుకోండి. ఈ మొత్తం చేసుకున్న చపాతీస్ కంటే ఎడ్జెస్ అంతా వాటర్ని తడి చేసుకోండి. అలా అప్లై చేయటం వల్ల ఏంటంటే మనం స్టిక్ చేసినప్పుడు బాగా స్టిక్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఈలోపే మనం కుక్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ పేస్ట్ ఉంది కదండి. ఆ పేస్ట్ని అయితే కనుక ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేయండి. ఈ స్టఫ్ అనేది బాగా బయటకు రాకుండా చివరి వరకు మనకి బాగా ప్రెస్ చేస్తే కనుక ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి. 1-2 చేసి చూపిస్తాను. ఈ విధంగా ఎడ్జెస్ అనేది ఈ కర్రీ లోపలికి తోస్తూ ఎడ్జెస్ ప్రెస్ చేస్తే మనకి కరెక్ట్గా స్టిక్ అయిపోతాయి. ఇంకొకటి కూడా మీకు చేసి చూపిస్తాను. ఇంకా అలాగే మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఈ లోపైతే నేను ఒక వాయికి సరిపడా చేసుకుని రెడీ చేసి పెట్టేసుకున్నా.
అలాగే ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో వీటిని మనం రెడీ చేసుకున్న వాటిని వేసేసుకోవడమే. వేసుకొని వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవద్దు, క్రిస్పీగా రావు. ఇలా కళాయిలో ఎన్ని సరిపోతాయి అన్నింటినీ వేసుకొని అటు ఇటు తిప్పుతూ నేను వీడియోలో చూపించే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈసారి మీరు పచ్చి బఠానీ కొనుక్కున్నప్పుడు అస్సలు స్కిప్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.